జరిగింది. నేను ఎందుకంటే సంగారెడ్డి గురించి జిల్లాలో 30 ఏళ్ల నుంచి ఆయననే లారీలు ఇవన్నీ చేసి కరెక్ట్ చేయకపోతే మొన్న నేనే కమిషనర్ కంప్లైంట్ చేసి మనం తీసేయాలి, లారీలు గిరీలు కరెక్ట్ చేయకపోతే అని చెప్పేసి అంటే మళ్ళీ ఇప్పుడు సెటరేట్ లేకుంటే ఇట్లా ఒకటే సెంటర్కి పంపించాలి, లేకుంటే వేరే దిక్కు వేరే పని మీద పంపించాలి, రాలేను. ఇవన్నీ జరుగుతూ ఉండే. అట్లాంటి దృష్టి ఒకవేళ మీకు ఏమన్నా ఇబ్బంది అయితే తహసీల్దార్ దృష్టికి తీసుకొని పోండి. మొన్న సార్ వడ్లు తీసుకుంటలేరు రైస్ మిల్లర్లు, మాకు ఈ ఆర్ఎన్ఆర్ వెరైటీ అయితేనే తీసుకుంటాం, లేకుంటే లేదు అది ఇది అని చెప్పేసి. ఇక లేకుంటే సన్న వడ్లే తీసుకురండి, 2 వడ్లు తీసుకోమని, లేకుంటే 3 క్వింటాలు కడత తీయండి, 3 కిలోలు కడత తీయండి, లేకుంటే తీసుకోమని అంటే కొత్త కలెక్టర్ మొన్న కంప్లైంట్ కొత్త జేసీ కూడా కొత్త వాళ్ళు వచ్చిండ్రు సంగారెడ్డిలో. వాళ్ళందరూ కలిసి మొన్న రైస్ మిల్లర్స్ నిన్న మీటింగ్ పెట్టి అందరికి కూడా కోఆపరేట్ చేయాలి. ఖచ్చితంగా మీరు పద్ధతి ప్రకారం 2 కిలోల కంటే ఎక్కువ తరుగు తీసుకోవద్దు అని చెప్పేసి రైస్ మిల్లులు తొందరగా లారీలు కాల్ చేసుకోవాలి, తొందరగా తీర్చుకోవాలని చెప్పారు. తర్వాత ముఖ్యంగా మీకు రైతులకు చెప్పేది ఏంటంటే, గతంలో మీకు అసలు తరుగు బాగా తీసిండ్రు, అదొకటి. మళ్ళీ రైస్ మిల్లర్లు కూడా సతాయించుండ్రు, అప్పుడు తరుగు తీసిండ్రు. రైతు భరోసా ఇచ్చిండ్రు, కానీ రైతు భరోసా ఇచ్చి స్ప్రింక్లర్లు డ్రిప్ ఇరిగేషన్ మొత్తం పనిచేసిండ్రు. తర్వాత ఫామ్ మెకనైజేషన్ అని చెప్పేసి మళ్ళీ మీకు ఇవి స్ప్రేయర్లు కానీ కల్టివేటర్లు రోటోవేటర్లు ఏవి కూడా వ్యవసాయ పనిముట్లు ఇవ్వలేదు. ఇప్పుడు వ్యవసాయ పనిముట్లు కూడా ఇవ్వడం సబ్సిడీ కింద మనం 50% సబ్సిడీతోనే అవి ఇస్తూ ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ డ్రోన్లు కూడా సప్లై చేస్తూ ఉన్నారు. మీకు డ్రోన్లు ఎవరైనా సబ్సిడీ కింద తీసుకొని రెడీ ఉంటే గ్రూప్ల మహిళలకు ఇస్తున్నారు, లేకుంటే FPO ఆర్గనైజేషన్ పెట్టుకుంటే ఇంకా అన్ని ఫెసిలిటీస్ వస్తాయి మనకు. ఫెర్టిలైజర్ సొసైటీ లాగానే సేమ్ మీరు ఎరువులు తెచ్చుకోవచ్చు, ఫెర్టిలైజర్ తెచ్చి అమ్ముకోవచ్చు. తర్వాత మళ్ళీ మీరు కొనుగోలు కేంద్రాలు సపరేట్గా పెట్టుకోవచ్చు. మీ FPO ఆర్గనైజేషన్ ఉంటే దానికి ఫార్మాలిటీస్ ఏమోనేమి ఏడీ అగ్రికల్చర్కి అడిగితే FPO గురించి మొత్తము ఇది ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దానికి కూడా. ఇవన్నీ కూడా వ్యవసాయ పనిముట్లు అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సేమ్ సొసైటీకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మీకు ఇంకా అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఒక ఆర్గనైజేషన్ మీరు చిల్లపల్లి గ్రామం పెద్దగా ఉంది కాబట్టి మీరు దీన్ని ఇంకా FPO తయారు చేసుకుంటే ఇంకా చిన్న గ్రామాలు కూడా ఇప్పుడు ఆరేపల్లి అటువంటివి కూడా దాని కింద కలుపుకొని రైతులందరూ మెంబర్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి దానికి మీరు గైడ్ లైన్స్ అడిగితే, ఎందుకంటే ఇప్పుడు నాకు మీరు చాలా 8 సంవత్సరాల నుంచి మీకు మత్స్యకారుల సొసైటీ ఫామ్ కాలేదు, ఎంబడబడ్డాడు మధు పట్టెలు ఎంబడబడి నాకు కూడా చెప్తాము. కేరళలో ఉంటే కూడా కేరళ ఎలక్షన్లు పోతే కూడా ఇమీడియట్గా ఫైల్ రెడీ చేయించి పెట్టాం, రాగానే సంతకం పెట్టగానే మీకు ఈరోజు ఆర్డర్ వచ్చింది. అట్లా మీరు కూడా FPO ఆర్గనైజేషన్ మీరు రైతులది ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ఒకటి మీరు పెట్టుకుంటే అన్ని విధాలా మీకు లాభం ఉంటుంది. కాబట్టి దానికి గైడ్లైన్స్ ఏమున్నాయో చూసి నువ్వు ఎంబడబడుతుంటే నేను కూడా రికమెండ్ చేస్తా, అందరు రైతులకు లాభం అవుతుంది. ఇది ఒక గ్రామం కూడా పెద్ద గ్రామం, ఇది ఒకటిగా దానికే తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు జమ్మికుంటలో కడితే చెప్తారు, నిజాంపేట FPO కింద జమ్మికుంటలో పెట్టిండ్రు. కాబట్టి ఇక్కడ కూడా మీరు చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసి మీకు అందరికి చెప్తా ఉన్నాం. తర్వాత ముసాపేటలు కూడా పెట్టవచ్చు, ముసాపేట బూరుగుపల్లి ఆ ఏరియా కలిసి ఒకటి ఫార్మర్ FPO కూడా అట్లా పెట్టుకోవచ్చు. కాబట్టి దాని గైడ్లైన్స్ తెలుసుకుంటే అది కూడా మేము శాంక్షన్ చేపిస్తాం. ఆ ప్రభుత్వంకు ఈ ప్రభుత్వంకు తేడా చూడండి, మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం. ఇన్ని లక్షల కోట్ల బాకీ చేసిపోయినా కూడా మిత్తి కట్టుకుంటా బాకీ తీర్పుకుంటూ కష్టాలైనా కూడా అన్ని విధాలా మనము రుణమాఫీ చేయడం జరిగింది. కాకపోతే రుణమాఫీలో కొన్ని మనం 2 లక్షల లోపల ఒక్క కుటుంబానికి 2 లక్షలు అని చెప్పినాం. మనం ఒక కుటుంబంలో ముగ్గురు కలిసి 2 లక్షల మీద ఉంటే కూడా వాళ్ళకు ఇవ్వడానికి వీల్లేదు. అట్లని మనం 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది కుటుంబానికి. అట్లా కొన్ని పొరపాట్లకు ఇంకా కొన్ని సొసైటీలలో మా దగ్గర 8 సొసైటీల్లో రెన్యువల్ చేయలేదు. రెన్యువల్ చేయకుండా వాళ్ళు నష్టపోవడం జరిగింది రైతులు, వాళ్ళకి రానేలేదు రైతు భరోసా. కాబట్టి మన రుణమాఫీ. కాబట్టి ఇప్పుడు మీరు అన్నీ కూడా కరెక్ట్గా చేసుకుంటూ పోండి. తర్వాత ఇంకొకటి మనకు త్వరలో మన ఆర్డర్స్ వస్తాయి మనకు కూడా. ఇప్పుడు మనం చైర్మన్ అపాయింట్మెంట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒకటే సొసైటీ కదా, ఒక సొసైటీ ఒక చైర్మన్ డైరెక్టర్లను మనమే అపాయింట్ చేసుకోవచ్చు అని అంటున్నారు త్వరలో. అట్లుంటే మీరు మనమందరం కలిసి మాట్లాడి ఎవరికైనా ఒక పేరు ప్రతిపాదిస్తే వాళ్ళకు కూడా మనము చేద్దాం. డైరెక్టర్లు 12 మంది, ఒక సొసైటీ చైర్మన్. ఈ 12 మందికి ఒక వైస్ చైర్మన్ ఉంటాడు. కాబట్టి మంచి అన్ని కులాలు అన్ని వర్గాల వారికి ఉపయోగమయ్యే విధంగా దాన్ని మీరు కొంతమంది పేరు తయారు చేసుకోండి అని చెప్పేసి
మీకు అందరికీ చెప్తా ఉన్నా కూర్చొని మెయిన్ కార్యకర్తలు. దాని తర్వాత ఇంకా ఈ సమస్యల గురించి రోడ్ అయితే ఎప్పటికీ చెప్తున్నాడు. రోడ్ ఆల్రెడీ మేము పెట్టినా కూడా ఎవరు కాంట్రాక్టర్ ముందుకు వస్తలేరు. ఇదొకటి కట్టెలంకటపురం అట్లనే ఉన్నది. తర్వాత కొత్తపేటది అది కూడా అయింది. అది కూడా ఎవరు ముందరికి వస్తలేరు. ఇక తర్వాత మనం కొన్ని రోడ్లు హ్యామ్లో తీసుకున్నాం. ఇది హ్యామ్లో ఒకటే రోడ్ తీసుకున్నాం. ఇంకా మిగిలినవన్నీ కూడా మనం R&Bలోనే తీసుకొని కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి చెప్తూ, ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా మీరు నా దృష్టికి తీసుకొని వస్తే అన్నీ కూడా నేను సాల్వ్ చేసే విధంగా కృషి చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాను. ఇండ్లు ముఖ్యంగా మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. మీరు కొత్తగా అప్లికేషన్లు పెట్టుకోండి. ఎంతమంది అంత అరువులు ఉంటే అంతమంది అప్లికేషన్లు పెట్టుకోండి. వాళ్ళు మళ్ళీ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు అరువులా కాదా అని చెప్పేసి, స్థలం ఉన్నదా లేదా అని చూసి వాళ్ళందరికీ కూడా ఇల్లు శాంక్షన్ జరుగుతుంది. ఇంతకుముందు ఎవరైతే కట్టకుండా మిగిలిపోయారో వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారు. వాళ్ళ పేర్ల వాళ్ళ జాగాల మళ్ళీ వాళ్ళకు ఉన్న ఇండ్లకి వెళ్ళి కొత్తగా కూడా ఇస్తారు. ఇంకోటి L3లో పడి అరువులు ఉండి L3లో పడ్డ పేర్లు ఉంటే వాటిని కూడా L1లోకి తీసుకురావాలి. L2లో పడ్డే ఉంటే కూడా L1లోకి తీసుకురావాలి అని చెప్పి అవి కూడా మొన్న మీటింగ్లో నిర్ధారణ చేశారు. అది కూడా త్వరలో రావచ్చు. ఇంకొకటి ఏదైనా మీ బేస్మెంట్ కింద కట్టుకొని ఇంతకు ముందు బేస్మెంట్ కట్టుకొని ఇల్లు కట్టకుండా అట్లనే ఉంటే దాన్ని కూడా కన్సిడర్ చేయాలని చెప్పారు. దాన్ని కన్సిడర్ చేసి ఆ బేస్మెంట్ బిల్లు తీసేసి మిగిలిన 4 లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ధారణ చేశారు. అందరికీ అన్నీ వస్తున్నాయి కానీ ఫైనల్ బిల్ వస్తలేదు. ఏం చింత చేయొద్దు దానికి. ఫైనల్ బిల్ కూడా 1,30,000 ఎంతనో ఫైనల్ బిల్ కూడా మీకు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్కు లింక్ ఉన్నది. అది గవర్నమెంట్ దాని మీద కూడా కసరత్తు చేస్తున్నది. త్వరలో ఫైనల్ బిల్లు కూడా మీకు అందరికి కూడా పడుతుంది అని చెప్పేసి. తర్వాత ఉపాధి హామీని ఉపయోగం చేసుకోండి. ఉపాధి హామీ ఎంత పనిచేస్తే మనకి మెటీరియల్ కాంపోనెంట్ అంత వస్తుంది. ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ 90% వాళ్ళే ఫండ్స్ ఇస్తుంది, 10% రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది. కానీ నరేంద్ర మోడీ ఇప్పుడు కొత్తగా మన్మోహన్ సింగ్ది మొత్తం మార్చేసి దాని పేరే మార్చి ఇప్పుడు ఇది రామ్జీ, దాని పేరు G-Ramji అని కొత్తగా తీసుకొని వచ్చిండ్రు. అంటే చాలా గైడ్లైన్స్ కొత్తగా పెట్టిండ్రు. అందులో 40% ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. కేవలం 60% ఫండ్సే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ కొత్త మార్పులు ఉన్నాయి. మరి ఎంత మట్టుకు పనిచేయగలుగుతాం? మన రేవంత్ రెడ్డి గారు అయితే కేంద్ర ప్రభుత్వం నిధులను ₹1 కూడా వేస్ట్ పోనిస్తున్నాడు. ఎంతైనా సరే, కష్టమైనా సరే, మనం ఎంత కట్టాలనో అంత బాకీ అన్నది ఇస్తున్నాడు, ఏమైనా చేస్తున్నాడు. దాని మొత్తం మన కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో అంత కట్టి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వచ్చే వాటా ఎన్ని కోట్ల రూపాయలు, అన్ని కోట్ల రూపాయలు కూడా మనము ఖచ్చితంగా తీసుకొని వాడుకుంటున్నాం. గత ప్రభుత్వంలో అట్లా చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మొత్తం డైవర్ట్ చేశారు. శ్మశాన వాటికలని, కల్లాలని, లేకుంటే పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్స్ అని అవి ఎందుకు పనికి రాకుండా పోయినాయి. రోజు వాళ్ళన్నీ కూడా ఫండ్స్ అన్నీ కూడా డైవర్ట్ చేసిండ్రు. SC/ST సప్లాన్లో పెట్టిన SC/ST గల్లీలలో పనులు చేసేటి కూడా ST కార్పొరేషన్ ఫండ్స్ కూడా మొత్తం డైవర్ట్ తీసుకొని పోయి కాళేశ్వరం తీసుకొని పోయిండు. అది కూడా గంగలో చేసినట్లయింది. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేసుకుంటా వీళ్ళ వాటా ఎంత ఉన్నదో వాళ్ళ వాటా ఇచ్చి కేంద్ర ప్రభుత్వ వాటాను కరెక్ట్గా మనము డిమాండ్ చేసి తీసుకుంటా ఉన్నాం. కాబట్టి కొంచెం కష్టం కావచ్చు. అందుకని ఇక ఇంకొక విషయం మీకు చెప్పాలి ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళా కొనుగోలు కేంద్రాలు మనం పెట్టినాం. రాష్ట్ర ప్రభుత్వం వాటా రాష్ట్ర ప్రభుత్వంది, కేంద్ర ప్రభుత్వం వాటా కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వాలు మనుగడ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుక్కోగలుగుతుంది. వరి కానీ ఇతర తిండి గింజలు కానీ ఏమైనా కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, FCI మొత్తం ఇగో మేము గిన్ని క్వింటాలు గిన్ని టన్నులే తీసుకుంటాం, అంతకంటే ఎక్కువ మాతో కాదు అని. ఇది మన కష్టం ఎవరికైతుంది? ఆంధ్రప్రదేశ్కు మనకి ఎక్కువ కష్టమైంది. ఎందుకంటే వరి పండించే దాంట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశే మొత్తము అందరికంటే టాప్ ప్రియారిటీ ఉన్నాయి. అందరం వరి పండిస్తున్నాం. అందుకే వరి పండిస్తే అందరికంటే ఎక్కువ పంట మించిపోతున్నది. కేంద్ర ప్రభుత్వం రిస్ట్రిక్షన్ పెట్టింది మనకు, పెట్టి గిన్ని మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ మేము తీసుకోమని. రాను రాష్ట్ర ప్రభుత్వం కూడా కష్టమవుతుంది. ఇక వరి కొనరా ముందు తెలియదు. కాబట్టి ఇప్పుడే మనం వేరే ఇతరత్ర పంటలకు మారవలసిన అవసరం ఉన్నది. నూనెలు అన్నీ మొత్తం మండిపోతున్నాయి. ఇప్పుడు నూనె గింజలు మనం పండించుకునే విధానం